శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 16వ భాగం 29-25 7వ ప్రకరణం క్రీస్తు శకం 1757 నుంచి 1857 వరకు. ఔరంగజేబు 1707లో చచ్చాడు. సిరాజుద్దౌలా 1753లో వెళ్ళిపోయాడు. ఈ 50 ఏళ్లలో మొఘల్ సామ్రాజ్యం క్రమంగా క్షీణించి ఈ కాలంలో మహారాష్ట్రులనే భారతదేశంలో ప్రథమ శక్తిగా ఉంది. 1199లో బెంగాలును త్వరకర్ 18 మంది సవార్లతోనే జయించారు. ప్రపంచ చరిత్రలో ఇంత కన్నా చిత్రమైన ఘట్టం ఇంకొకటి కనపడ. బెంగాల్ని త్వరకలు 18 మంది సవార్లు అన్నాడు. సర్దార్లే వాళ్ళతో జయించాడు. అంత తక్కువ సర్దార్లతో జయించడం చరిత్రలోనే మొదలు. 550 ఏళ్ల తర్వాత ఆ త్వరక సుల్తానుల సంతతి వాళ్లే ప్లాసీ యుద్ధంలో గొప్ప పరాజయాన్ని పొందారు. ఇంగ్లీషు వారి విజయం కూడా 1199 నాటి త్వరకల విజయం అంతటి కారు చౌక విజయం. ది బ్రిటిష్ victory at Plassey was gained nearly as that of Mr. ఖిల్జీ అని వి స్మిత్ రాశాడు. హిందువులపై అంత సులభంగా విజయాలు పొందిన ముసల్మానులకు ఎందుకు ఈ దుర్గతి పట్టింది? హిందువులు 400-500 ఏండ్ల అనుభవంతో కానీ బుద్ధి తెచ్చుకోలే. మహారాష్ట్రుడు సహ్యాద్రి పర్వతాలు, గుర్రపు సవారీలలో, కరుకుతనంలో, కోట యుద్ధంలో చాకచక్యాలను సాధన పొంది ముసల్మానుల మంచి జవాబిచ్చి. కానీ రాజపుత సైన్యమే ఢిల్లీ సుల్తానుకు భారతదేశాన్ని గెలిచి ఇచ్చింది. అంటే వాళ్ళకి మతాభిమానం, దేశాభిమానం ఇంకా కలగల. త్వరకలు బలహీనులయ్యారు, విషయలోలురయ్యారు. ఇంతలో ఇంగ్లీష్ వారు భారత రంగం మీద ప్రత్యక్షమయ్యారు. త్వరకలు దౌర్జన్యము, మేలైన యుద్ధతంత్రము, మతావేశం, శౌర్యం, మోసం, భీభత్సం తమతో పాటు తెచ్చుకొన్నారు. ఈ గుణాలు ప్లాసీ యుద్ధం వరకు వాటిలో స్థిరంగానే. కానీ వాళ్ళకి గురుస్థానంలో ఉండదగిన ఇంగ్లీషు వాళ్ళు కొన్ని గుణాలతో దేశంలో దిగుమతి అయ్యారు. వారు తమ దేశంలో వరహాల చెట్లను చూపి రాలిన ద్రవ్యాన్ని మూట కట్టుకొని పోవటానికి ప్రధానంగా వచ్చారు. యూరప్ దేశంలో మేలైన తుపాకులు, ఫిరంగులు కనిపెట్టి ఉన్నారప్పటి అది వారి వెంట వచ్చారు. హిందూ ముసల్మానులు రంగుల క్రీస్తు శకం 1411 నుండి వాడుతూ వచ్చిన అవి కొద్ది ఫిరంగులు, కొద్దిపాటివే, ఎక్కువ పనిచేసినవి కావు. తుపాకులు కూడా కొద్దిగా వాడుకలోకి వచ్చి. కానీ వాటి ప్రసక్తి వాంగ్మయంలో సుఖసప్తతికారు నుండే కనపడు. కదరీపతి మన్మధుడు ప్రాతకాలపు బాణాలను పారవేసి తమ్మి రుమ్మి ఫిరంగీలను చేపట్టాడు. తమ్మి రుమ్మి అంటే ఫిరంగి, దొర త్వరంగి విలాసంలో అంటే చిలకలాగా ఒక రెడ్డి కోటలో పడింది. సుఖసప్తతి 15వ కథ. రూమ్ అనేటువంటి యూరప్ పట్టణంలో రోమ్ పట్టణంలో ఫిరంగీలు ప్రసిద్ధంగా ఉండేవి. భారతీయ సైన్యానికి క్రమ విధానమైన సాముదాయక యుద్ధ శిక్షణ లేకుండా పోయింది. ఇంగ్లీష్ వాళ్ళు యూనిఫారాన్ని సిపాయిలకిచ్చి ఉత్తమ యుద్ధ శిక్షణను పొందారు. వారు సంఖ్యాబలంపై ఆధారపడల. శిక్షణ లేని సైన్యం లక్షలున్నా దాని క్రమశిక్షణ, మేలైన మారణ యంత్రాలు, నిపుణత కల సేనారులు కల సైన్యం వేల సంఖ్యలో ఉన్నా తప్పక జయించిన ఘట్టాలు చరిత్రలో అడుగడుగునా మనకు కనపడు. ఇంగ్లీష్ వారు మరొక తంత్రాన్ని వెంట తెచ్చి మోసం వారి ముఖ్య ఆయుధం. వారు మన దేశ ద్రోహులను సృష్టించినట్లుగా త్వరకలు కూడా సృష్టింపలేదు. భారతదేశంలో బహుగా రాజుల
హిందూ ముసల్మానుల సహజ వైర్ మొగలాయి రాజ్య పతనం అన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళకి అనుకూలంగా మారాయి. భారతదేశంలో అయిపోయాయి. ఒక రాజుని ఒకడిపైకి ఉసిగొల్పి సహాయపడి రాజ్యాలు బెంగాలును మీర్జాఫర్ ద్రోహం చేత తమ మోసం చేత జయించారు. ఈ విశిష్టతలు గుర్తించుకుంటే మన దేశ చరిత్రలోని మార్పులు అవగాహనమవు. ముసల్మానులు బాహాటంగా అతి క్రూరంగా కత్తితో తమ మత ప్రచారం చేశారు. ఇంగ్లీష్ వాడు ఉపాయంతో క్రైస్తవ మత ప్రచారం చేశారు. ఆనాటి సిరియన్ క్రిస్టియన్లు నేటికి అక్కడ ఉన్నారు. ఈ విధంగా క్రీస్తు శక ప్రారంభం నుండి మనకు క్రైస్తవ వాసన తగిలినట్టే లెక్క. కానీ అది అత్యల్పం. క్రీస్తు మత వ్యాప్తిని పోర్చుగీసు వారు త్వరకల్లాగా మలబారులో, తమిళలో, పశ్చిమ తీరంలో కూడా చేశారు. ఫ్రెంచి వాళ్ళు కూడా అదే పని చేశారు. అబ్బే డుబియాస్ అనేటువంటి ఫ్రెంచి పాద్రి హిందువుల వలె రుమాలు, ధోవతి, అంగీ ధరించి తమిళంలోని పరయాలలో తిరిగి అనేక మంది క్రైస్తవునిగా చేశారు. అతడు ఆనాటి హిందూ మతాన్ని పూర్తిగా దూషిస్తూ ఒక పెద్ద గ్రంథమే రాశాడు. ఆ దూషణానికి అర్హత సంపాదించుకొని ఉండాలి. ఇవాళకి అక్కడ ఎక్కువగా కులభేదాలు, అంటు బాధ, అంటరాని తలం. ఫ్రెంచి బోర్బన్ రాజులను గురించి వాడు కొత్తది నేర్వల, పాతది మరవల అనే సామెత హిందూ మతానికి కొంతవరకైనా వర్తి. క్రైస్తవ మత బోధకులు పట్టుదలతో 500 మైళ్ళ దూరం నుండి సప్త సముద్రాలు, సప్త ఖండాలు దాటి 6 నెలలు ఓడల్లో ప్రయాణం చేసి తల్లి పిల్లలు వదిలిపెట్టి దేశంలో నిలిచి మన భాషలు, ఆటవికల భాషలు నేర్చి ప్రచారం చేసి బళ్లను, వైద్యాలయాలు స్థాపించి నానా రకమైనటువంటి బళ్లను, వైద్యాలయాలు స్థాపించి నానా సేవలు చేసి తమ మత ప్రచారం చేసింది. నేటికి భారతీయులు చూస్తూ వారి సేవలు దశాంశమైనప్పటికీ కూడా లేని వాళ్ళు అయిపోయారు. మొత్తానికి ప్లాసీ యుద్ధం తర్వాత క్రైస్తవ మత వ్యాప్తికి విజృంభణ బాగా కలిగి. ఆర్థిక పరిస్థితి. ఈ సమీక్షా కాలంలో ఆంధ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. ప్లాసీ యుద్ధం తర్వాత దేశం ఇంగ్లీషు వాళ్ళ చేతులతో అతి వేగంగా వెళ్ళిపోయి తురకలు 1150 నుంచి 1707 వరకు, అంటే సుమారుగా 600 ఏళ్లలో ఎంత భీభత్సం చేసినా పూర్తిగా దేశాన్ని గెలవలేకపోయాయి. కానీ 100 ఏళ్లలో యావత్ భారతాన్ని పూర్తిగా ఇంగ్లీషు వాడు గెలుచుకోగలిగారు. మన సమీక్షా కాలంలో ఇంగ్లీషు విజేతలకు ప్రజల సౌకర్యాల సమాలోచనం కించిత్తు కూడా లేకుండా పోయి వారిని ప్రత్యక్ష పరోక్ష అపహరణమే. తమ దేశపు సరుకులను ఇక్కడ అమ్మటానికి మన పరిశ్రమలు నాశనం చేసి
మేర లేకుండా అంటే లిమిట్ లేకుండా జనులు చావకుండా అయిన చూసుకోకుండా పన్నులు లాగేశారు. వారి పరిపాలనలో క్షామాలు ఎక్కువగా ఉండే. వారి సజాయితుడైన డిగ్బి 60 ఏళ్ల నాడే ఆ మాట రాశారు. ముసల్మాన్లు హిందువులను దోచిందంతా దేశంలోనే ఉండే. మళ్ళా క్రమంగా అదంతా జనులకు చెందింది. కానీ ఇంగ్లీష్ వారు వ్యాపారం ద్వారా, పన్నుల ద్వారా, దోపిడీల ద్వారా, ఉద్యోగుల ద్వారా గ్రహించిందంతా 7 సముద్రాలు దాటి తిరిగి ఇంగ్లండ్కి వెళ్ళిపో. ఇది మన ఆర్థిక నాశనానికి ముఖ్య కారణం. ఉత్తర సర్కారులను రాయలసీమ అనే కర్నూలు, కడప, బళ్ళారి, అనంతపురం సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అవుతారు. గుంటూరు జిల్లా క్రీస్తు శకం 1800 లోపల ఇంగ్లీషు వాళ్ళకు వచ్చేసి ఆ తర్వాత 1857 వరకు భారతదేశమంతా వాళ్ళ వశం అబద్ధం చేసి తెలుగుదేశమంతా వాళ్ళ వశం అయ్యి అని వేరుగా చెప్పక, తెలుగుదేశంలో ఉత్తర సర్కారులకు విశిష్టత ఉంది. అందులో 4 జిల్లాలు, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు భూమంతా జమీందారుల పాలెగాళ్ల తెగకు అప్పజెప్పబడి ఈ జమీందారులు మొఘల్ సుల్తానాలు కర్పం కట్టి ఇంచుమించు రాజులాగా ప్రవర్తించారు. పెద్దాపురం జమీందారు మొఘలాయి రాజ్యానికి 37,000 పౌండ్లు అంటే 3,30,000 రూపాయలు కప్పం కట్టేవాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు అతని దగ్గర 5,60,000 రూపాయలు కప్పం లాగేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇతర జమీందారుల పన్నులు కూడా పెంచారు. ఉత్తర సర్కారులో 31 జమీందారులుండే. ఇప్పటి కాలంలో సర్కారు జిల్లాల చికాకోలు అంటే శ్రీకాకుళం, చికాకోలు చిన్నది అని వేటూరి సుందరరామూర్తి చక్కని ఒక నాటిక లాంటిది రాశారు. శ్రీకాకుళం, రాజమండ్రి, ఎల్లూరు, కొండపల్లి అని పేర్కొన్నారు. అవి మొఘల్ సుల్తానుల నుండి 1765లో ఇంగ్లీష్ వాడు తీసేసుకున్నారు. కంపెనీ వారు ఉత్తర సర్కారుల స్థితిగతుల కోసం ఒక కమిటీ చేత విచారింపచేశారు. వాళ్ళు 1788లో తమ నివేదికనిచ్చారు. దాన్ని బట్టి కొన్ని వివరాలు తెలిసాయి. కొందరు జమీందారులు ఓఢ్రరాజుల సంతతి వాళ్ళని అంటే ఒరిస్సా తెలియవచ్చు. ఉత్తర సర్కారుల జమీందారుల హవేలీలు అనే సొంత భూములు ఉన్నాయి. ఈ జమీందారీలలో సాముదాయక వ్యవసాయ పద్ధతి విలేజ్ కమ్యూనిటీస్ ఉండే. ప్రతి గ్రామానికి 12 మంది రాయగాండ్లు ఉండేవారు. రెడ్డి, కరణం, తలారి, తోటి, నేరడి, పురోహితుడు, బడిపంతులు, జోసి, వడ్డ, వడ్డ అంటే కార్పెట్, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వైద్యుడు, భోగం అమ్మాయి. ఈ ప్రాచీన గ్రామ జీవన విధానాన్ని కంపెనీ వాళ్ళు పూర్తిగా నాశనం చేసేశారు. ఉత్తర సర్కారులో బెంగాలులో లాగా 1802లో అలాగే 1805లో శాశ్వత భూమి శిస్తు పన్ను విధానాన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ ఏర్పాటు చేశారు. ప్రజల పంటలో 2/3 పన్నుగా నిర్ణయించారు. 3 రూపాయలు వస్తే 2 రూపాయలు గవర్నమెంట్ కనుక ప్రజల పంటల్లో 3/2 పన్ను. హవేలీ భూములను జమీందారులకే వేలం వేసి ఇచ్చేశారు. ఇండియా అండర్ ఎర్లీ బ్రిటిష్ రూల్ బై రమేష్ దత్ అనేటువంటి ఆయన రాసిన దాంట్లో ఇవన్నీ కనబడతాయి. మద్రాసులో, సూబాలో ఉత్తర సర్కారులు కూడా ఇతర జిల్లాల్లో రైతువారీ పద్ధతి ప్రవేశమే. దీనికి ముఖ్య కారకుడు సర్ థామస్ మన్రో. ఆ కాలపు ఇంగ్లీషు వారులు అతడు ఉత్తమోత్తముడు అని అనిపించుకున్నాడు. అతడు మద్రాసు సూబాలో, సుబా అంటారంటే ప్రెసిడెన్సీ అంటాం ఇప్పుడు, మద్రాసు ప్రెసిడెన్సీలో 24 ఏళ్ళు ఉన్నారు. చివరి సంవత్సరాలు రాయలసీమకై చాలా పాటుపడి అతడు కర్నూలు జిల్లాలో పత్తికొండలు 1800
27లో చనిపోయాడు. అతన్ని రాయలసీమ ప్రజలు చాలా ప్రేమించారు. అనేక మంది మన్రో అయ్యా అని తమ పిల్లలకు పేరు పెట్టుకోరు. మన్రో అయ్యా, మన్రో రెడ్డి అట్లాగా. మన్రో సూచించిన పద్ధతి ఇప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకాల పూర్వం భూముల గుత్తేదారులుండే. ప్రభుత్వానికి రైతుల్లో సంబంధం లేదు. ప్రభుత్వానికి నేరుగా రైతుల సంబంధం ఉన్నట్లుగా రైతులకు తమ భూములపై సంపూర్ణ క్రయ విక్రయాది స్వత్వం ఉండాలన్నట్లు మన్రో రజత్వారీ పద్ధతి ప్రవేశపెట్టారు. మన్రో ముందు కంపెనీ వాళ్ళు రైతుల పంటలో సగం కంటే ఎక్కువగా పన్నులు లాగేస్తుండే. మన్రో దాన్ని బాగా తగ్గించారు. తెలుగు జిల్లాలలో రైతువారీ పద్ధతి మనకు అంతగా తెలియదు. రమేష్ దత్ ఇట్లా 1-2 తెలుగు జిల్లాల గురించి చెప్పారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కోవూరుకు రైతువారీ విధాన పరీక్షకై నిర్ణయింపబడ్డ 1818లో అతడు భూములను కొలిపించి బందోబస్తు చేయించారు. అలాగే తరి మాగాణి భూముల్లో వరి ఖండికి 20 రూపాయలు ధర నిర్ణయించి దాని ప్రకారం బందోబస్తు అయిన భూమి పంట విలువ 34,374 రూపాయలు. దాని నుండి ఎప్పటిలాగానే కలపసం 106 ప్రకారం తీసేశారు. అంటే 2,234 రూపాయలు తగ్గించారు. మిగిలినటువంటి 32,139 రూపాయలు సర్కారుకు అంటే గవర్నమెంట్కి రైతులు పంచుకోవాల్సి వచ్చి రైతులకు 20 పాళ్ళలు 9 పాళ్ళు అంటే 145 పాళ్ళు ఇచ్చారు. ఆ లెక్క చొప్పున రైతుకి 14,462 రూపాయలు, సర్కారుకి 17,667 రూపాయలు వచ్చాయి. మెట్ట పొలాలలో షష్ఠి అంట ఖండి 28 రూపాయలు. బజారు ధర ప్రకారం లెక్కగట్టి పై విధంగా విభజింపగా సర్కారుకి 768 రూపాయలు. మొత్తం మీద కోవూరు గ్రామం భూముల నుండి ప్రభుత్వానికి 15,600 పన్ను వస్తుందని తేల్చారు. అంటే పంటలో సగం ప్రభుత్వమే లాగేస్తోందని అర్థమైంది. పూర్వం గ్రామాలలో పండితరాయగాండ్లకు ఎంత భాగం ఇస్తున్నారు తెలుగు సీమలో వివరాలు తెలియవు. కానీ బుకానన్ అనేవాడు క్రీస్తు శకం 1100లో బెంగుళూరులోని ఒక గ్రామంలో వివరాలు సేకరించి ఇచ్చారు. దాన్ని బట్టి మన తెలుగుదేశంలో విధానం ఊహించుకోవచ్చని నేను మీకు ఉదాహరణ ఇస్తున్నానంటున్నారు రెడ్డి గారు. గ్రామం మొత్తం సేద్యం వల్ల 2,400 సేర్ల ధాన్యం కుప్ప అయ్యింది. దాని నుండి ఈ విధంగా ఆయాదిచ్చారు. పురోహితుడికి 5 సేర్లు, ధర్మాలు 5, జ్యోసి 1, బ్రాహ్మణుడు 1, మంగలికి 2, కొమ్మరికి 2, చాకరికి 2, సరాఫ్ అంటే ధాన్యం కొలిచేవాడికి 4, అలాగే బీడిల్కి 7, రెడ్డికి 8, కరణానికి 10, తలారికి 10, దేశముక్కుకి 45, అలాగే నేరడి అనేవాడికి 20. మొత్తం దాన్ని సరిచేశారు. అంటే ఆ విధంగా 100/5 భాగంతో గ్రామస్తులకు సాకలి, కొమ్మరి, తమ్మరి, తలారి, మంగలి, వడ్డ మొదలైన వాళ్ళ సేవలు దొరికే. మిగతా ధాన్యంతో గుత్తేదారు 110 పాళ్ళు తీసుకునేవారు. మిగిలిన దారిలో ప్రభుత్వానికి సగమిచ్చి తక్కిన సగం రైతులకు పంచుకునేవారు. తెలుగుదేశం గురించి వివరాలు ఈ గ్రంథంలో తెలియరాలేదు అని. అలాగే 1817లో పార్లమెంట్లో ఇండియాను గురించి విచారణ చేస్తూ మన్రోను ఈ దేశ పరిస్థితులను విచారించగా అతడు జవాబు చెప్పాడు. ఏమని? సగటుగా ఇండియాలో వ్యవసాయపు కూలీలకు
నెలకు 2 రూపాయల నుండి 3 రూపాయల కూలీ మాత్రమే దొరుకుతోంది. ఒక్కొక్క కూలికి సంవత్సరం జీవన భృతికి 9 నుండి 13 రూపాయల పైన అవుతోంది. జనులు గట్టి మోటు కంబళ్లను నేసి వాడుకునేవాడు. అవి చాలా చౌక కనుక ఇంగ్లీషు ఉన్ని కంబళ్ళు వాళ్ళు కొనలేరు. భారతీయులు ఉత్తమ పరిశ్రమ కలవ, తెలివితేటలున్నవాడు. మేలైన ఇంగ్లీష్ పరిశ్రమను అనుకరింపగలవ. ఈ దేశంలో స్త్రీలు బానిసల వంటి వాడు కారా అనే ప్రశ్నాన్ని మన్రో ఇట్లా అన్నాడు. మన స్త్రీలకెంత పెద్దరికం కుటుంబంలో ఉందో వీళ్ళకు కూడా అలాగే ఉంది. మన స్త్రీలకు అలాగే ఉంది. మన వ్యాపారం నల్ల హిందువుల నాగరికత వృద్ధి చేయవచ్చు కదా అనే ప్రశ్నానికి మన్రో ప్రసిద్ధమైన ఉత్తరం అంటే జవాబిచ్చి, హిందూ నాగరికత అంటే ఏమిటి? సైన్సులో, రాజ్యతంత్రంలో, విద్యలో మనకంటే వాడు తక్కువే. కానీ ఉత్తమ వ్యవసాయ పద్ధతి, సాటిలేని వస్తు నిర్మాణ నిపుణత, జీవిత సౌఖ్యానికి కావలసిన వాటిని సమకూర్చడం, ప్రతి గ్రామంలో పాఠశాలలు స్థాపించడం, దానం ఆతిథ్యం ఇవ్వటంలో వితరణ, స్త్రీలను గౌరవించి సంభాషించడం అనేవి నాగరికత లక్షణాలైతే హిందువులు యూరప్ జాతులకెవ్వరికీ తీసుకోరు. ఇంగ్లాండు, ఇండియాలకు నాగరికతే వ్యాపార వస్తువైతే మన దేశమే దాని దిగుమతి వల్ల లాభం పొందుతుంది. మన్రో ఒక శాలువన్ ఇండియాలో కొని 7 ఏళ్ళు వాడుకొన్నను, అది కొత్త దానిలాగా ఉండేదట. కాన నాకు ఇంగ్లాండ్ శాలువలు బహుమతిగా ఇచ్చిన వాటిని నేను తీసుకోను అని తన దేశ పరిశ్రమల యొక్క హైన్యాన్ని గురించి, దీనస్థితిని గురించి మన్రో రాశారు. ప్లాసీ యుద్ధం తరువాత స్ట్రాచీ అనేవాడు అదే విచారణ సమితి ఎదుట ఇలా చెప్పారు, మనం హిందుస్థానీ పరిశ్రమలు నాశనం చేసేశాం. ఇప్పుడు భారతదేశం కేవలం భూమి మీదే ఆధారపడింది. ఇవాల్టికి అంటే 1713లో ఇండియా పట్టు నూలు బట్టలు ఇంగ్లాండులో మన సరుకుల కంటే 100కి 60 పాళ్ళు తక్కువ ధరకు అమ్ముతారు. అంచేత మన ప్రభుత్వం వాటిపై 100కి 70 లేక 80 పాళ్ళ సుంకం వేస్తే లేక అమ్మకుండా నిషేధిస్తే వాళ్ళకి నష్టం పడుతోంది. అలా చేయకపోతే మన మిల్లులు మూతపడిపోయాయి. మన్రో కూడా ఇలా అన్నాడు. మద్రాసు సుబాలో అంటే ప్రావిన్సులో కంపెనీ వాళ్ళు సాలెగాండ్లను పిలిచి బలవంతంగా కారు చౌకగా తమకు బట్టలు నేసి ఇచ్చేటట్లుగా బాధించే ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్ళు బట్టలు నేయటంలో ఆలస్యం చేస్తే కంపెనీ నౌకర్లు వాళ్లపై కావలి ఎక్కి రోజుకి 1 జుర్మానా తీసుకొని పైగా బెత్తాలతో సాలె వాళ్ళని కొట్టి బాధించేవారు. 4వ చాప్టర్లో రాశాడు. ఇంగ్లీష్ వాడు ప్లాసీ యుద్ధంలో బెంగాలును 1760లో వండి వాష్ అనే యుద్ధంలో మద్రాసు ప్రావిడెన్స్ను ఆక్రమించుకున్న తర్వాత కూడా హిందుస్థానం నుండి భారతీయులు తమ సరుకులను ఇంగ్లాండుకు అమ్మటానికై తమ ఓడల్లో తీసుకుపోయేవారు. అప్పుడు థేమ్స్ నదిలో మన ఓడలు ఇంగ్లీష్ వాడు చూసి థేమ్స్కు నిప్పంటుకుందా అన్నట్లు ఆశ్చర్యపడి మన ఓడల్ని చూశారు. భారతీయులే మన బానిసలే, మన దేశంలోనే మన ఓడల్లోనే మనకు పోటీగా వ్యాపారం చేస్తారా అని ఆగ్రహం కలుగగా కొన్నేళ్లలో మన ఓడలు, మన పరిశ్రమలు, మన సంపద అన్నీ పూష్కాకి అయిపోయాయి. జనులకు భూములే మిగిలాయి. కానీ వాటి ఫలితంగా సగం అంతకంటే ఎక్కువ పన్నుల పేరుతో కంపెనీ వాడు లాగేసుకున్నారు. 1764 నుండి 66 వరకు
ఇంగ్లీషు సరుకుల వ్యాపారం ఏటేటా ఇంచుమించు 22,30,000 రూపాయలు. అందులో 1780లో 35,50,000 1785లో ఇంగ్లండులో ఆవిరి యంత్రాలు ప్రారంభమై ఆ సంవత్సరం మన దేశానికి 85,50,000 రూపాయల సరుకు పంపారు. 1790లో వరకు అది 1,20,00,000కు దాని ధర పెరిగి 1800 వరకు అంతలో అది 4 1709లో 10,84,00,000 రూపాయల సరుకు మన దేశానికి దిగుమతి చేశారు. 1793 పార్లమెంటు నివేదికలో ఇలా రాశారు: హిందుస్థానంలోని ప్రతి దుకాణంలో ఇంగ్లీషు మల్లు బట్టలనే అమ్ముతున్నారు. అవి దేశీ బట్టల ధరలో 4వ వంతే రైటుగా ఉండేది. హిస్టరీ ఆఫ్ ఇండియా ర్యాష్ బుక్ అనేటువంటి దాని యంత్రయుగం ఏర్పడటం, ఇంగ్లీషు వాళ్ళు మన దేశాన్ని వశపరచుకోవటం, మన పరిశ్రమలు నాశనం అవ్వటం, ఇవన్నీ ఆ కాలంలోనే జరిగాయి. ఈ దెబ్బ నుండి మనం నిన్న మొన్నటి వరకు కోలుకోలేకపోయి మనల్ని ఇంగ్లీషు వాళ్ళు కోలుకోనివ్వలేదు కూడా. ఈ సమీక్షా కాలంలో మొఘలాయి రాజ్యం కన్నా కంపెనీ రాజ్యమే చాలా ఘోరంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టింది, బాధించింది, దుఃఖితుల్ని చేసింది. ఆచారం 1757 నుండి ఇంగ్లీష్ ప్రభుత్వం స్థిరపడుతూ వచ్చి దేశంలో తీవ్రమైన మార్పులు వచ్చి ముసల్మానుల ప్రభావం తగ్గిన కొద్దీ ఇంగ్లీష్ వాళ్ళ ప్రభావం దేశ ప్రజల ఆచారం మీద ఎక్కువైంది. కూచిమంచి తిమ్మకవి క్రీస్తు శకం 1750లో తర్వాత అతడు తన కుక్కుడేశ్వర శతకంలో ఇలా రాశాడ: వేదశాస్త్ర పురాణ విద్యలక్కరగావు, పరిహాస విద్యలు పనికి వచ్చు, గద్య పద్య విచిత్ర కవితలు కొరగ్గావు, గొల్ల శుద్ధుల కథలు పెళ్ళు మేరు, దేశీయ భాషల తీరు ఏమియూ కావు, పారసీక ఉక్తులు ప్రణుతికి, శైవ వైష్ణవ మతాచారంబులొప్పవు, పాషండ మతములు పాడినదరు. గువ్వల చెన్న శతకం గువ్వల చెన్నడను గొల్లవాడు రచించాడని కొందరంటారు. కవి 17వ శతాబ్దంలో ఉండి ఉండొచ్చు అని వావిళ్ళ వారి పీఠికలో అంటే క్రీస్తు శకం 16 నుంచి 1700 లోపల ఉండి ఉంటారు. గొల్లింట్ల కోమటింత తల్లియు తండ్రియు వసింపదాను వకీలై కీళ్ళ మదమే అతనికి గొళ్ళయినంకానరావు గువ్వల చెన్న అని ఒక గొల్ల కవి వ్రాసారు. కవి బ్రాహ్మణుడు కాడని, రాయలసీమ వాడు కాడని ఈ క్రింది పద్యం వల్ల తెలుసు. వెల్లుల్లి బెత్తి పోగిచిన పుల్లని గోంగూర రుచి పొగడగ వశమా, వల్లముగ నూనె వేసుక కొల్లగ భుజింపబలయు గువ్వల చెన్న. రాయలసీమ వారు గోంగూర అనరు, ఉంటి కూర లేక ఉంటి కూర అంట. ఉల్లిగడ్డ తింటే బ్రాహ్మణుడు దాన్ని బయటెవడు చెప్పుకోడు కనుక కలిసి షికారు నెపంబున అది షికారనే పదం వాడటం చేత ఇది స్పష్టంగా ఉత్తర సర్కారు వాడు అని అర్థమవుతోందని సురవరం రెడ్డి గారు అంట. లీడరులమని వకీళ్ళ వాడుక జడ స్వేచ్ఛ తిరిగి పాడు మొగముల గూడని వారిని కూడుదంటే కూడని వాళ్ళని కూడుచు గూడెముల జరింతురు ముందు గువ్వల చెన్న. ధనమైనంతట భూముల తనఖాలను విక్రయములు తరువాత సతీమణి భూషణాంబరములు గొలుట అని లక్షణములు గువ్వల చెన్న అనే పద్యంలో ప్లీడర్ అనే పదం చేత భూమి తనఖాలు మార్టిగేజ్ అనే పదం చేత కవి క్రీస్తు శకం
1800 నుంచి 1850 ప్రాంతం వాడని ఊహ చెయ్యాలి. కనుక ఈ కాలంలో ఆంధ్రుల పరిస్థితిని ఈ శతకం కొంతవరకు మనకు తెలుస్తోంది. అంగీరు పచ్చడంబులు సంగతి గనులు గనుశాలు జోడు సరిగంచుల మేల్ రంగగు దుప్పటులన్నీ గొంగడి సరిపోలవన్న గువ్వల చెన్. అంగీలు బాగా వ్యాప్తిలోకి వచ్చాయి చొక్కాలను, కానీ గొంగడిని మర్చిపోవద్దని చెన్నడు చెప్పదు. అల్పునకు నెన్ని తెలిపిన బొల్పుగా నిల్వదని పేడ బొమ్మకు నిన్నో శిల్పపు బల శిల్పపు బను వలరించిన పనులొలరించిన కోల్పోక అలారుతున్నే గువ్వలచెన. పేడ బొమ్మల పరిశ్రమ మన వాళ్ళకి పాతది, ఇంకా ఇంగ్లీష్ బొమ్మలు దిగుమతి కాలేదప్పటి. జనులలో మొగలాయి వేషాలు పోయాయని కవి విచారపడి పాగాలంగరకాలు దిగాళ్ల నదార బంచె వేలిమి కట్టు సాగించు కండువాల్పై పోగాయక గానమెన్న గురువలచన్. 1750లో క్రమక్రమాభివృద్ధిగా దేశంలో వ్యాపించిపోయిన పొగాకు ఈ సమీక్షా కాలంలో మరింత పెరిగిపోయింది. కవులు దాన్ని యశోగానం చేశారు. అనేక చాటువులు వచ్చాయి. దంతలూటి ఘోరదంతి హరియక్షం కుష్ఠ రోగాచల పులిస ధార అని పొగాకు వర్ణించి మొదలైన పద్యాలు చూస్తే మన చాటు పద్య మణిమంజర్లో ఇవన్నీ ఉన్నాయి. భాషీయ దండకాన్ని రచించిన గండూరి నరసింహశాస్త్రి 1800 ప్రాంతంలో కర్నూలు మండలంలో ఉండేవారు. అప్పటి జనుల ఆచార వ్యవహారాలు చక్కగా దండకంతో విశదీకరించాడు. నంబి ఎదురు వస్తే పని చెడుతుందని జనుల విశ్వాసం. దానికి నేటికి కూడా ఆ విశ్వాసం అలాగే ఉంది. అదే మాటలు అతడు ఇలా చెప్పాడు. నంబి తంబడెదురాయ నాగుబామెదురాయ చెవుల పిల్లెదురాయ చేటు కలిగే అని మా చిన్నప్పుడు చెప్తుండే వాళ్ళందరూ. తొలత పెండిళ్లకు తల్లి పొయ్యేటి వారందరూ ముందుగా మమ్ము ప్రార్థించుతున్నారు. మున్మందు సేవించి కార్యార్థులైపోయిన వారి ఆపొద్దు వైకుంఠ యాత్రాసనం పైన సౌఖ్యంబు సిద్ధి. పొగాకు చుట్టగా తాగటమే కాక పొగాకు కాడ పొల్లలు పొగాకు ముద్దుల చూర్ణాన్ని కర్నూలు కడపలలో పనివాళ్ళు నోట్లో వేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది. ఈ కవి ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు దీనివల్ల క్యాన్సర్ వస్తుందని మానేసి ఉండొచ్చు. ఇంకా గుల్లేశం వస్తుంది. నోట్లోకి కొంచెం పొగాకుల్ల గిల్బెట్ పొగాకుల్ల కేయాడ కొట్టించుకుంటావురా. బాల కిన్నేశగాడా జటంచన్ వినోదంబుగా గూడెపన్ దాసరులు గుంపు గూడాడగా. రాయలసీమలో పిల్లల పద్యాలు కొన్ని ప్రసిద్ధిగా ఉండి ఉంటాయి. వాటి మొదటి పాదం మాత్రం కవి ఇలా చెప్పారు. చెప్పాలవో చెబితే లడ్డూల పాల్గొని కొనిత్తావుగా. చేతిలో ఎన్న ముద్దత్తు సంగల్వ పూదండ చెప్పే మరి ఆ పిల్లవాడి తాన. చేతిలో వెన్న ముద్ద అనే పద్యం నాకు వచ్చు, చెంగల్వ పూదండ అనేది నువ్వు చెప్పు. చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పూదండ అనే పద్యాన్ని వృద్ధులు ఈ విధంగా చెప్పేవాళ్ళు. చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొరతాడు పట్టుదలి సందిత తాయతలు సరిమువ్వ గజ్జలు చెని కృష్ణమ్మ నిన్నునే చేరి గొడు. పై పద్యంలో మొదటి 3 పంక్తులు సీస పద్య పంక్తి, తుది గీటు కేటగిరి. ఇందులో 2 భిన్న ప్రాంత వ్యక్తులు నాకు ఈ పద్యం అంతే అని చెప్పారు. తప్పో ఒప్పో ఈ పద్యమే తెలుగుదేశంలో
చాలా ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. పల్లెటూళ్ళలో లేహాలు, బప్పాలు, సోర్ణాలు, తైల దొంగ వైద్యులు అమ్ముకొని జనులను మోసగించే ఇప్పటికీ ఈ పని జరుగుతూనే. నాటు వైద్యుల మోసాలను ఈ కవి చక్కగా వర్ణించి హంస వింశతి రచించిన అయ్యలరాజు నారాయణామాచ్యుడు 1800 నుంచి 1850 వాడు. అతని గ్రంథం ఆ కాలంలో జనుల ఆచార వ్యవహారాలు తెలిపేటువంటి ఒక గనె. అతడు కర్నూలు మండలం వాడంట. గ్రంథాంతంలో అతడు కందనూరు, గద్వాల, పాలవేకరి, రామళ్ళకోట, నెల్లూరు, కంభం, మార్కాపురం, వినుకొండ మొదలైన తెలుగు సీమలోని స్థలాలను పేర్కొన్న. ఈ ప్రాంతాలలో జనుల ఆచారాలను కవి ఎక్కువగా గమనించినట్టు తెలుసుకోవాలి. హంస వింశతి నుండి మనకు తెలియవచ్చే కొన్ని విషయాలను ముందు ఉదాహరిస్తాం. తెలుగుదేశంలో చాలా నాడులు ఉండేవి. కొన్నిటిని ఈ కవి ఇలా చెప్పారు: వెలనాడు, వేంగినాడు, పులుగునాడు, అప్పాకనాడు, కొత్తపినాడు, కలమురికి నాడు, రేనాడు, అలయిక కనుగొంటి అతటి అబలల గంటె. చెన్నపట్నం బందరు, మెడ్రాసు బందరు మొదలైన మంచి వ్యాపార స్థలాలని కూడా చెప్పారు. పల్పడ్, గుల్బర్గాలో జంఖానాథ్, బందరులో చీటీ బట్ట, అస్తరుడు సిద్ధమగుతుండే అని కవి చెప్పారు. నారాయణ కవి నాటి కాలంలో కొన్ని కులాల ఆచారాలు ఇలా: కాపు గుబ్బెత కేసరైన కుండలరయ. కాపుల వారిలో పంటలకు కుండలే ఎక్కువగా వాడే ఆచారం. ఆనాడు గోల్కొండ వ్యాపారులలో కదనీకం చేసే వారి వేషాలు కవి ఇలా చెప్పి: మెలిబెత్తి చుట్టిన పైథిని పాగ, చెవి సంపాదిగలు చెక్కు కల, వడలిన నెరిసల్వ నడరు అంగీదోడు, జీరాడు నడికట్టు చెరగు కొసలు, పదతలంబుల నెర్రపారు పోపోసులు చెక్పగా జంక చీటీ కిరీట్, నడికట్టులో మొలనిడిన కలందారు హస్తాగ్రమణ వ్రేలు దస్తరం, మించు బాహు మీద కాశ్మీర శాలు, చెవుల ముత్యాల పోగులు, చెరువు దనల, అలతి నిర్కావి దోవతి అమర, అటకు పారుపత్యంబు సేయ వ్యాపారి వచ్చి. కాపువారిలో కొన్ని శాఖలు కవిరాజు: పంట మోటాడి, పెడగంటి, పాకనాటి, ఆరవెలమాది, కొండాడి, మెరుసు గోర, కొణిదె కాపులు మొదలైన క్షోణి ధన. కాపులకు కెల్ల మిన్న అక్కాపు కుకు. శెట్టి బరిజలు ఎలా ఉండేవారు? సరిపెన తోడి సజ్జ, బలు సందిత తాయుటు లింగ వస్త్రములు, సరిగ చరంగు పాగ, విరసన్మణి ముద్రిక లంచు కమ్ముడు, మెరుగులు పులుపు దోవతి, మిన్నగు నీలపు పోగు జోడు, ఇత్తరపు విభూతి రేఖలు, రుదురాక్షలు అంటే రుద్రాక్షలు, కల్కి భాసులు. శెట్టి బరిజలు ఎద్దలపై ఎక్కిపోయేవాడు. తెల్లవారగానే గొల్లవారు మజ్జిగలు చెరుగుతుండేవాడు. కాపు కూతుడు తెలియవనాడము చొక్కగా చేస్తుండే రావాలని కవి చెప్పారు. అలాగే గొర్రె శుద్ధులు చెప్పే గొర్రె జాతి వాళ్ళు కొందరుండే. వాళ్ళు కృష్ణలీలను, కాటమరాజు కథను ప్రధానంగా చెప్పేవారు. నారాయణ కవి కాలంలో కొన్ని కులాల వాళ్ళు, కొన్ని వృత్తుల వాళ్ళు ఇప్పుడు మనకు కనపడరు. వారిలో కొందరిని గురించి కవి ఇలా చెప్పారు: కోమటి, కమ్మ, వెలమ, వెంకరి, పట్ల, గొల్ల, బలియ, కుమ్మరవాడు, పలగండలు, బెస్తలు చెప్పేవారు, కమ్మరి, వడ్రంగి, కాసె, కంచల, అగసారవారు, అనికారి, వడసాలె, సాలె, సాతు, సాతీన, సాతాని, కటికవారు, ఘటియకార, చిత్రకార, నిమిత్తకారులు, భట్లు, జట్లు, జాండ్ర, తొగట, గాంధవారు, వందిమాగధ, వైతాళిక, జైన, గోర్జర, కజ్జేటి, కాయ, తిలహడి, గౌడ మిశ్రులు, బేహారి, భండియ, చటిక, శృగాల, ఖత్రి జాతులు,
బోయలు ఎరుకలు చంద్రులు ఏనాదులు జలగరి వాని వన్నెగట్టు తంబడి ఈడిగే మేదరవారు వీరముష్టులు మాస్తీలు ఒడ్డె ఉప్పరులు అసిధార కరబ్బాటు మైరారి మందరి సలారులు త్వరక పింజారి విప్ర వినోదులు జాతికర్త దొమ్మరి దోమిడి బొమ్మలాటవాళ్ళు దాసళ్ళు తెరనాటక బుద్ధంగాలు గిద్దెమువాళ్ళు ఇంకా ఎన్నెన్నో వృత్తుల వాళ్ళంతా కలిసి ఉంది. నారాయణ కవి కాలం నాటికే పాత వేషాచారాలన్నీ కొన్ని పోయి కొత్తగా వచ్చేసాయి. టోపీలు మెల్లమెల్లగా మన వారి నెత్తికెక్కాయి. శ్రీనాథుడి కాలంలోనే కుల్లాయికే టోపీ అయ్యింది కదా. లేక ఈనాడు కొందరు ధరించు ఫెల్ట్ క్యాప్ ఫెల్ట్ టోపీలా అని తెలియదా. టోపీ అనే పదాన్ని ఈ కవి విరివిగా వాడు. ముఖ కర్మముల టోపి ములగ జుట్టిన పల్లె కోనలు మరు లౌల్యమున హరింప అన్న అని ఒక బ్రాహ్మణ వేషాన్ని డుబుడుక్కి వాడి వేషం బుడబుక్కలు. ఆనాటి నుండి ఈనాటి వరకు పెద్ద మార్పేం లేదట. నొసలుపై చుక్కల మిసిమి నామపు అనుబంధ భుజముపై అసిమించి వారు వీరుల గాజు నిరాల పోగు పైనప్పు పొప్పడి పచ్చడంగు విధిగొన జుట్టిన తలపాగ చెరగుంచి పైల చేటా జుట్టు పట్టుశారు కడిమి మీరగ సంకడిన గొట్టియ కోల దాక మ్రోసెడు డుబుక్క కేల అంటే ఆట తాటాకులపై గంటంతో రాయటం 100 ఏళ్ల కిందటి వరకు మన దేశంలో బాగా ప్రచారం ఉన్న శ్రీనాథుడి కాలం వరకే కాగితాలపై మసితో వ్రాసే ఆచారం ప్రారంభమై ఉండొచ్చు. దస్త్రాలున్ మసిబుర్రలున్ కలములున్ దాక్కొన్న చింతంబడు అన్న శ్రీనాథుడి చాటువ నుండి పై విషయం విశదమై హంస వింశతి కాలంలో దవతి శాయి మరింత వ్యాప్తిలో రసికుడైనట్టి కాలంకు రక్తవాసు తనల బ్రహ్మాండములు పెద్ద దవతిలో సాయి నిండారబోసిన చందములు కారు తిమిరంపు గుంపు నిండారబ. దవతి అనేది దవాత్ అనే పార్సీ పదం. మసిబుర్ర అంటే అర్థం సాయి అనేది సియామ్ అనే పార్సీ పదం. నల్ల రంగు అని అర్థం. ఈ 2 పదాలు తెలంగాణలో బాగానే ఉపయోగిస్తారు. హంస వింశతి గ్రంథ ఆదిలోనే నానా విధాలైన ఉపాహారాలు టిఫిన్స్ భక్ష్యాలు పిండి వంటలు చిరుతిండ్లు అదొక పెద్ద పట్టికే అవుతుంది. ఉదహరించడానికి వీలు లేదంటున్నా. ఇంకా గంటలు చూపే పాశ్చాత్య గడియారాలు ఇంకా రాల. హంస వింశతికారుడి కాలంలో విజ్ఞులు ఎండలో పాదఛాయను కొలిచి కాలాన్ని గుర్తించేవాడు. పెద్ద పెద్ద పట్టణాలలో గడియలను కొట్టే ఏర్పాటు అస్తమయము కాదటంచు పాదఛాయలరి వెళ్ళించి కొనుచు ఊర గడియార మెడలేదో వీధి వీధి వెంబడి వెతుకువారు. ఆ పైన గడియారం అనేది గడియను తెలిపేటువంటిదే. గంటలు తెలుగు పాశ్చాత్య గడియారాలు ఇంకా రాలే. గడియారం అంటే గడియలు తెలిపేది. నారాయణ కవి జనుల వినోదాలు కొన్ని ఇలా చెప్పారు. రంగులు వేసి చిత్రాలు వ్రాస్తుండేవా. సంపన్నుల ఇండ్ల గోడల మీద దేవాలయపు గోడల మీద చిత్తరువులు వ్రాస్తూ ఉండేవాడు. హారిద్ర కృష్ణ రక్తానదా శబల పాటల ధూమల శ్యామ కపిల వర్ణముల గుచ్చి చిప్పల వాగెరు చిత్తరువు వ్రాయు గళ్లలో చిత్రమను. 150 ఏళ్ల కిందట మన తెలుగువారి ఆటలను గురించి కవి విపులంగా ఒక పెద్ద సీసమాలికలో ఆటలన్నీ ఒక పట్టిగా చెప్పేశారు. పట్టిక అందులో సగం కంటే ఎక్కువ ఆటలు ఎలాంటివో ఇప్పటికీ మనకు తెలియదు. ఎవరైనా శ్రమ చేసి పరిశోధన చేసి ఈ ఆట వివరాలన్నిటినీ వర్ణించి వివరిస్తే ఒక చిన్న గ్రంథంగా తయారవుతుంది. కవి తెలిపిన కొన్ని ఆటలు దూచియు దాబిల్లి బూడి కన్నుల కచ్చి గుడి గుడి కొంచెంబు కుండెనగి చీకటి మొటికాయ చింతాకు చుబుదు
పులియాటను చిట్ల పొట్ల కాయ పూరణ పూరణ తుంకాలు తూనిగ తానిగ చిడుగుడు మొక మాట చిల్లక దాగిని మూతలు తమ బిల్లయాల గొప్పడ గురిగింద కొండ చిక్కన బిల్లయు జల్లెను గొడుగు బిల్లదీవుడు లక్కి బిక్కి గడ్డెర బోడి ఒక్కసి బక్కు కొక్కు బరియగాయ పోటు తీరన గింద బొంగరాలు చివరికి బొంగరాలు. ఇలాంటివి చాలా రాశారు. అదంతా ఉదాహరించటానికి వీలు లేదు. కానీ అభిలాషులు ఈ సీసమాలికను పూర్తిగా చదువుకుంటే అన్నీ అందులో మనకి లభిస్తాయి. చాలామంది ఎడ్ల ముందట భాగాల్లో పులిజూతపు ఆట ఆడేవారు. కలకరాలపై మదిపించి అందులో ఉండేవారు. ముంగిట పులిజూదములు కీచియుండిన రచ్చబండలు గొప్ప ప్రహరీ గోడ. ఇవాటికి తెలుగుదేశంలో పల్లెల్లో ఈ ఆచారం ఉంది. కోడి పందాలు తెలుగువారి వినోదాల్లో చాలా ప్రాచీన వినోదం. మన సారస్వతంలో కేతన కవి కాలం నుండి నారాయణ కవి కాలం వరకు చాలామంది కవులు ఈ పందాలు వర్ణించిన వాడే. కోడి పందెం శాస్త్రం కూడా చాలా ప్రాచీనమైన. నారాయణ కవి ఈ విషయంలో ఇలా చెప్పారు: కాచి పాత్రలు దరాలు కట్టుముళ్ళు ముష్ఠులను నీళ్ల ముంతలు మూలికలు కత్తుల పొదుళ్ళు మంత్రములు కట్టుపసలు ఎనయవచ్చిరి పందెగాళ్ళేకురే దేగ నెమిది పింగళి కోడి డేగ కాకి వన్నెలై 5 కిరులను 12 వన్నెలను రాజ్యభోగ నగమున నిద్రామరణముల విచారించి ఉపజాతులను వచ్చి. ఈ పందాల గురించి ఇంకా 4 పద్యాలు ఇక్కడే కవి విపులంగా రాశారు. శైవ భక్తుల్లో వీరభద్ర పళ్ళారు ఇవ్వటం ఒకటి ఆచారం. జనులలో తాయెత్తులపై విశ్వాసం. ఈ తాయెత్తు శబ్దం అప్పకవి నాటికే బాగా సిద్ధమైపోయి. తాయెత్తు శబ్ద విచారం ఇదివరకే చెప్పాం, మనం చేశాం. నారాయణ కవి ఒకచోట తాయెత్తుని ఇలా చెప్పారు: సరిపెణతో సజ్జలలు సందిటి తాయెత్తు అంగవస్త్రం. బాలికలు ఆడుకునే ఆటలు కూడా ప్రత్యేకంగా ఉండేవి. నాచన సోమన మొదలు నారాయణ కవి వాటిని పేర్కొంటూ వచ్చి హంస వింశతిలో ఇలా చెప్పారు: బొమ్మల పెందిండ్లు బువ్వంపు బంతులు పుణికిళ్ళు నిత్తిక్కి బొమ్మరి. అభిలాషులు పూర్తిగా పద్యం చూసుకోమంట. రాటంపై వడకటం ఇంకా బాగానే ఉండేది. దాని ముత్తర చాలా చోట్ల హంస వింశతిలో కనపడు. ధనాఢ్యులైన వాడు సరివేంద్రాలు వేసవిలో బాల్తసారులకు సేద్ద తీర్చి పుణ్యం కట్టు. ఆ సరిపందిటిలో ఉత్త మజ్జిగ మాత్రమే ఇయ్యకున్నా. అంటే దాంతో లవణ శుంఠీజం ఫలససానుయుక్తములు నీరు మజ్జిగ కాకుండా బారుల లఘుల ఇల్లాసూల లలిత సౌరమిత్ర శీతల జలకుంభ జాతమమ జీరక కైడవియ చారు గంధములొల్క రవయుక్కు నీరుల్లి రసముంచిన కుళ్ళు గంజి కాగుల గుంపు కడు రహింప గంధ బర్హిస్తలామజ్జ కప్రశస్త కాయమాన ముహుర్జాయమాన మంద పవమాన ఘనసార బృందవి కాలయ వితాన పానీయశాలలు. అందులో కరివేపాకు, శొంఠి, అల్లం, నిమ్మకాయ ఇవన్నీ దానిలో కలిపేవాళ్ళని ఉద్దేశం. ఆ కాలంలో బ్రాహ్మణులు సంస్కృత అభ్యాసం బాగా చేసేవాళ్ళు. వారి పాఠ్య ప్రణాళిక ఏమిటంటే మేఘ సందేశం, కువలయానందం, ప్రబోధ చంద్రోదయం, మణిసారం, సిద్ధాంత సౌముది, రసమంజరి, కావ్య ప్రకాశం. మనవారు ఇంగ్లీషు పద్య పద్ధతిలో నిండా అప్పటికే మునిగిపోయారు. ఈ 60 ఏళ్లలో అంతకు పూర్వం మన దేశపు బళ్ళ స్థితిని నారాయణ కవి ఇలా రాశారు: నన్నయ్యవార రోమాలు దిద్దు కొమ్మనినతో కడుపు నొప్పనతో ఏడ్చి
దండంబునకు గుళింతము పెట్ట రమ్మన్ అంగుళీ వ్రణమాయననుతు జడి శిష్యులచే కారు సేతులు పట్టించి తెచ్చి పద్యము చెప్ప దెనకొపు పలక వ్రాయ నటంచు బడికెత్తుకొని పో బలపంపు లేదని పరుపుకుడి అరుక చేరుండ బుగ్గలు నిలిచి తిట్టి తొడలును బడిపెట్టి కోదండ మదరగొట్టి రెట్ట లెగబెట్టి బట్టించి రేపు మా